అయితే ఎండ్ వరకు కంపల్సరీగా చూడండి. ఇంత పెద్ద ఎఫ్ఐఐ సెల్లింగ్లో కూడా రెండు స్టాక్స్ మంచి స్ట్రెంగ్త్ చూపిస్తున్నాయి. ఒకటి సిమెంట్ కంపెనీ, రెండవది శ్రద్ధ కార్ప్ కెమ్ అని చెప్పేసి అనమాట. రెండు చాలా స్ట్రెంగ్త్ చూపించినాయి. ఈ రెండింటి గురించి నేను నెక్స్ట్ వచ్చే స్లైడ్స్లో చెప్తాను. సో వెల్కమ్ టు బిగ్ మనీ ఛానల్. సో ఇది ప్రీ మార్కెట్ రిపోర్ట్ అండి ఫర్ 13th నవంబర్. ఏదైతే 13th నవంబర్ ఈ రోజు జరగబోయే ట్రేడింగ్ డే ఉందో అది ఇంపార్టెంట్ పాయింట్ అవుతుందండి. ఎందుకంటే మీరు ఇప్పుడు చూసినట్లయితే నిఫ్టీ నిన్న ఎగ్జాక్ట్గా ఇంపార్టెంట్ జోన్ దగ్గర క్లోజ్ అయిందనమాట డౌన్ ద సైడ్. మీరు ఇక్కడ గమనిస్తే ఎగ్జాక్ట్లీ ఇంపార్టెంట్ జోన్ దగ్గర క్లోజ్ అయింది. ఆల్రెడీ ఇన్ ఏ లెస్ దెన్ 10 డేస్లో 3 టైమ్స్ అది టచ్ చేసిందండి. ప్రతిసారి ఒక పాయింట్ని టచ్ చేస్తుందంటే సేమ్ మీరు ఒక గోడని గుద్దుతున్నారనుకోండి, 5, 6, 10 టైమ్స్ గుద్దిన తర్వాత ఆటోమేటిక్గా గోడ వీక్ అవటం స్టార్ట్ అయిపోయింది అనమాట, మన చేయకపోయినా సరే. సో అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ అట్లాగే గమనించారంటే ఇది ఒక ఇంపార్టెంట్ జోన్ దగ్గర క్లోజ్ అయింది కాబట్టి రేపు గ్యాప్ డౌన్ ఎప్పుడైనా సరే అండి ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర మార్కెట్ టిక్ బై టిక్, క్యాండిల్ బై క్యాండిల్ వెళ్ళదు. ఐదర్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ జరిగిపోతుంది అనమాట. లేదా డ్యూరింగ్ ద ఇంట్రాడే అనుకోండి, చాలా ఫాస్ట్గా మిల్లీ సెకండ్స్లో చూస్తున్నారు కదా ఆప్షన్స్లో ఏం జరుగుతుందో అన్ని మిల్లీ సెకండ్స్లో అది ఫాల్ డౌన్ అయిపోతుంది అనమాట. సో ఈ రోజు జరగబోయే 13th నవంబర్ ట్రేడింగ్ డే మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ కనుక స్టిల్ ఎఫ్ఐఐస్ కానీ ఫర్ ఎనీ రీజన్ కానివ్వండి మార్కెట్ పడటం స్టార్ట్ అయిందంటే 1-2 డేస్లో గనక మళ్ళీ బ్యాక్ ఈ సపోర్ట్ జోన్ పైకి రాకపోతే, లాస్ట్ టైం చూసినప్పుడు వెంటనే సెకండ్ డేనే పైకి వచ్చేసిందండి. ఈసారి కూడా అట్లా జరగలేదు అంటే మాత్రం డెఫినెట్గా ఫర్దర్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. దీనిని ఎవరు బై ఆర్ సెల్ రికమెండేషన్గా కన్సిడర్ చేయొద్దు. మీ ఓన్ ఫైనాన్షియల్ స్టాక్ అనాలిసిస్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ మీరే తీసుకోవాలి. తర్వాత వచ్చేసి ఒకవేళ పడిపోయింది అనుకోండి, ఆల్రెడీ ఇప్పుడు మార్కెట్లో అక్రాస్ ద బోర్డ్ ఏం చెప్తున్నారంటే ఎర్నింగ్స్ మాత్రం పీక్లో ఉన్నాయి. సారీ, మార్కెట్ పీక్లో ఉంది, ఎర్నింగ్స్ వీక్గా ఉన్నాయి అని చెప్తున్నారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎట్లాంటిదంటే విషయం వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్లో ఉంటుందని చెప్తారు కదా, అట్లాంటి సిచ్యువేషన్ ఉందన్నమాట ఇప్పుడు మనకి. సో మార్కెట్ అంత బాగుందని చెప్పుకుంటా వచ్చేసి సడన్గా ఈ ఫాల్ వచ్చేసింది మనకి ఇప్పుడు ఇక్కడ. అయితే సో అక్రాస్ ద బోర్డు వాల్యుయేషన్స్ ఇంకా అందరూ ఏమనుకుంటున్నారు 30%, 20%, కొన్ని స్టాక్స్ అయితే 40-50% కూడా కరెక్ట్ అయినాయి. స్టిల్ ఇంకా వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ అనే చెప్తా ఉన్నారు. నేను గమనించిన లాస్ట్ కనీసం ఒక 10 ఇయర్స్లో 2014 నుంచి నేను కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉంటాను మార్కెట్ని. ఎప్పటికప్పుడు ఇండియన్ మార్కెట్ ఎక్స్పెన్సివేనండి. వాల్యూ లేని స్టాక్స్ కూడా చాలా వాల్యూ క్రియేట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఈవెన్ మీరు టీవీఎస్ మోటార్స్ కనుక చూసారంటే ఆల్మోస్ట్ 3000 వెళ్ళిపోయింది అనమాట. నేను దాన్ని 250, 350 సారీ దగ్గర చూసేవాడిని. ఆల్మోస్ట్ ఇప్పుడు 3000కి వెళ్ళిపోయింది. సో ఆల్వేస్ ఒక సేయింగ్ ఏముంటుందంటే స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ ఎప్పుడు చీప్ కాదు, ఎప్పుడు ప్రీమియం కాదు. ఎప్పటికప్పుడు చీపు, ఎప్పటికప్పుడు ప్రీమియం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ వచ్చేసి మళ్ళీ పెరుగుతుందా అనే డౌట్ వస్తుంది. ఈవెన్ మనకి నిన్న రిలీజ్ అయిన సిపిఐ డేటా చూసినా కూడా అరౌండ్ 6.21 వచ్చినట్టుంది. ప్రీవియస్గా సెప్టెంబర్లో 5.8% ఉండేది అది. యాక్చువల్గా విషయం ఏంటంటే ఫెడ్ 0.50 రేట్ కట్ చేసినప్పుడు ఉన్న ప్యానల్ అంతా యునానిమస్గా చేయలేదని అప్పట్లో సోషల్ మీడియాలో న్యూస్ వచ్చేదన్నమాట. యాక్చువల్గా ఏంటంటే అవసరం లేకపోయినా కూడా ఫెడ్ రేట్ కట్ చేసిందా అనే క్వశ్చన్స్ ఇప్పుడు వస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఏమంటే మళ్ళీ ఈ ఇన్ఫ్లేషన్ పెరగటం వలన ఈక్విటీస్కి అయితే మళ్ళీ దెబ్బ పడుతుంది. ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉన్నప్పుడే కంపెనీస్ లోన్స్ తీసుకొని మంచి ప్రొడక్ట్ చేయడానికి, ఎక్స్పాన్షన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. ఇంట్రెస్ట్ రేట్లు పెరిగే కొద్దీ అది మంచిది కాదనమాట. ఇప్పుడు మనం చూస్తే యుఎస్ 10 ఇయర్స్ డాలర్ ఈల్డ్స్ అంటాం కదా, 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్స్ అది ఇంకా స్టిల్ 4.3 పైనే ఉందండి. అందువల్ల ఎమర్జింగ్ మార్కెట్స్కి అది పెయిన్ అయిపోయింది ఇప్పుడు.
ఇప్పటివరకు ఏమంటున్నారంటే ఇండియా నుంచి చైనా వెళ్తుంది, జపాన్ వెళ్తున్నారు కదా. సో ఇప్పుడు అక్రాస్ ద బోర్డ్ ఫ్రమ్ ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి అంతా యూఎస్కి వెళ్ళే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. ఎందుకంటే డెట్ పెరిగే కొద్దీ, ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగే కొద్దీ యూఎస్ ఒక్కటే సేఫ్ హెవెన్ అనేది జనరల్గా ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్టేషన్ అనమాట. సో ఇప్పుడు 13th జరగబోయే ట్రేడింగ్ సెషన్ ఇంపార్టెంట్ అండి. ఇన్ఫ్యాక్ట్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. వైల్డ్ మూవ్స్ ఉంటాయి ఈ వీక్. స్టార్టింగ్లోనే చెప్పుకున్నాము వైల్డ్ మూవ్స్ ఉంటాయి ఈ వీక్ మొత్తం అని. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ క్లోజ్ అవ్వబోతున్నాయి, వీక్లీ ఆప్షన్స్. ఇక ఇక్కడ నుంచి నిఫ్టీ మాత్రం ఒకటే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనీ అంతా ఎటు వెళ్తుందంటే ఈవెన్ గోల్డ్ పడిపోతుంది, క్రూడ్ పడిపోతుంది. మీరు ఇక్కడ చూస్తే బిట్ కాయిన్ మాత్రం పోస్ట్ రిజల్ట్స్ ఎప్పుడైతే నవంబర్ 5th ట్రంప్ ఆల్మోస్ట్ లీడింగ్లో ఉన్నాడు, గెలిచేస్తున్నాడు అని వచ్చిన దగ్గర నుంచి బిట్ కాయిన్ ఆల్మోస్ట్ 33% ర్యాలీ అయిందండి. ఇంకా 1 lakh టచ్ చేయడానికి పెద్ద దూరం ఏం లేదు. ఇట్స్ ఆల్రెడీ ఇప్పుడు 90,000 దగ్గర ఉంది ఆల్రెడీ ఇప్పుడు అది. ఐ మీన్ ఇది అంతా యూఎస్ డాలర్లో చూస్తారండి, మన ఇండియన్ కరెన్సీ అయితే కాదు ఇది. దయచేసి దీన్ని రికమెండేషన్గా అయితే మాత్రం ట్రీట్ చేయవద్దు. సో బిట్ కాయిన్ అయితే మంచి స్పీడ్గా మూవ్ అవుతూ ఉంది. మేబీ కొంతమంది ఎవరైతే ఇప్పుడు ఈ ట్రంప్ అండ్ ఈ ఎలాన్ మస్క్ ఉన్నారు కదా, సో అతను ఏమన్నా ఎకనామిక్ అయితే ఇంకా ఫేవర్ చేస్తారేమో. ఇక్కడ కొన్ని జరుగుతుంటాయి కదా, కార్పొరేట్ కంపెనీస్ గవర్నమెంట్స్ అనేది ఎప్పుడు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తుంటాయి అనమాట. సో కార్పొరేట్ కంపెనీస్ గవర్నమెంట్స్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళటం వల్ల వాళ్ళకి కొన్ని ఉపయోగాలు జరుగుతామని ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు. సో ఎలాన్ మస్క్ ఎప్పుడు బిట్ కాయిన్ గురించి ట్వీట్ చేస్తూ ఉంటాడు కదా, నేను ఇక్కడ సో అండ్ సో అమౌంట్లో ఎగ్జిట్ అయ్యానని, ఎంట్రీ అయ్యానని. సో దానివల్ల కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుంది వరల్డ్ వైడ్గా. సో నెక్స్ట్ వచ్చేసి పర్టికులర్లీ మన ఆప్షన్ చైన్కి వచ్చేసి నిఫ్టీలో అయితే నిన్న మనం కొన్ని కాల్ సైడ్ వైండప్ జరుగుతుందేమో అనుకున్నాము. అంత కంప్లీట్గా ట్రాప్ అయిపోయింది. ఈరోజు వన్ సైడ్ డౌన్ మూవ్ వచ్చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ వలన. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్స్పైరీకి సంబంధించి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ 23,500 దగ్గర స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది. సపోర్ట్ డౌన్ సైడ్ వచ్చేసి 23,800 నాకు తెలిసి మేబీ గ్యాప్ డౌన్ అయిందంటే ఆబ్వియస్గా ఫర్దర్ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. కాల్ సైడ్ అయితే 24,000 బాగా స్ట్రాంగ్గా రైట్ ఆఫ్ చేశారు నియర్ సపోర్ట్లో. అట్లాగే 24,200 స్ట్రాంగ్గా, ఇంకా స్ట్రాంగ్గా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయిందనమాట. సో ప్రాబబ్లీ 24,000 పైన అయితే అయ్యే ఛాన్స్ లేనట్టు కనిపిస్తూ ఉంది ఈ డేటాను చూసి. ఇది మాత్రం రికమెండేషన్ కాదండి, జస్ట్ మా వ్యూ మాత్రమే. మీరు దీన్ని బై ఆర్ సెల్ రికమెండేషన్గా చూడొద్దు. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ వీక్ అని చెప్పుకుంటూనే ఉన్నాము, ఆల్మోస్ట్ ఈ వీక్ స్టార్టింగ్ నుంచి. సో 50,000 కొంచెం సపోర్ట్ లాగా అనిపిస్తూ ఉంది, స్ట్రాంగ్ సపోర్ట్ లాగా. తర్వాత వచ్చేసి 50,500 దగ్గర కూడా ఓపెన్ ఇంట్రెస్ట్, ఐ మీన్ సింపుల్ అండి, రౌండ్ ఫిగర్స్ దగ్గర ఆబ్వియస్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట, అంతే, ఇంకేం లేదు దాంట్లో. సో 51,500 దగ్గర ఎక్కువ ఉంది, 52,000 దగ్గర ఎక్కువ ఉంది అనమాట. సో చూద్దాం వీళ్ళు ఎక్కడ దీన్ని ఎక్స్పైరీ చేస్తారో, దాన్ని ఎలా తట్టుకోవాలో. ఐ మీన్ బీ కేర్ఫుల్ ఎఫ్ఎన్ఓలో. సో నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నాం కదా మనం. సో ఆ స్టాక్స్ వచ్చేసి శ్రద్ధ కార్ప్ కెమ్. ఇప్పుడు మీరు ఈ చార్ట్ కనుక గమనించినట్లయితే 2015 నుంచి ఉందండి ఇది. నేను మంత్లీ చార్ట్ చూశానండి, నేను మీకు ఆల్రెడీ చెప్పాను నేను వీక్లీ మంత్లీ చార్ట్స్ని కన్సిడర్ చేస్తాను అనమాట. డైలీ చార్ట్స్కి ఒకసారి ఫంబుల్ అవుతూ ఉంటాయి అనమాట, ఒక్కొక్కసారి సక్సెస్ అవ్వచ్చు, ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు. కానీ మంత్లీ చార్ట్స్, వీక్లీ చార్ట్స్ ఏంటంటే నెక్స్ట్ లెగ్ మూవ్కి మన స్టార్టింగ్ ఉందని కన్సిడర్ చేయొచ్చు. అయితే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక్కొక్క స్టాక్కి ఒక్కొక్క బిహేవియర్ ఉంటుంది, ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క యాటిట్యూడ్, ఒక్కొక్క బిహేవియర్ ఎట్లా ఉంటుందో స్టాక్ కూడా అంతే ఉంటుందండి. మీరు 15లో చూసినట్టే లిస్టింగ్ తర్వాత ఫాల్ డౌన్ అయిన తర్వాత ఇది 2017 మిడ్ వరకు అప్ ట్రెండ్లో ఉంది, తర్వాత కంటిన్యూషన్ డౌన్ ట్రెండ్లో ఉంది. మళ్ళీ పోస్ట్ కోవిడ్, ఈవెన్ కోవిడ్తో సంబంధం లేకుండా ఈ స్టాక్లో కరెక్షన్ వచ్చింది మీరు గమనిస్తే. ఆ తర్వాత ఇక్కడ కన్సాలిడేషన్ అయిందండి. కన్సాలిడేషన్ అయిన తర్వాత ఓన్లీ ఒక్క నెలలో మాత్రమే స్టాక్ బాగా మూవ్ అయింది. మళ్ళీ ఆ తర్వాత చూడండి జస్ట్ 2-3 మంత్స్ అక్కడే ఆడి మళ్ళీ కిందికి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ కంప్లీట్గా చూసినట్లయితే ఇక్కడ మీకు ఇది డబ్ల్యూ ప్యాటర్న్లో ఉండి చూడండి, ఓకే. అండ్ దట్ ఇంత స్ట్రాంగ్ సెల్లింగ్ మార్కెట్లో
మీకు ఇంత స్ట్రాంగ్ సెల్లింగ్ మార్కెట్లో కూర్చోండి. అక్టోబర్ మంత్, సెప్టెంబర్ మంత్లో ఈ స్టాక్ ఆల్మోస్ట్ 570 నుంచి 800 దాకా వెళ్ళిందండి. ఆల్మోస్ట్ 230 రూపీస్ పెరిగింది ఈ స్టాక్, మీరు గమనించండి ఇక్కడ. ఇప్పుడు 22 కంటే పైన ట్రేడ్ అవుతుంది. 2 ఇయర్స్ బ్యాక్ కంటే పైన ట్రేడ్ అవుతుంది. మీకు ఇందాక నేను చూపించిన చార్ట్లో చూడండి, ఒకసారి 5 ఇయర్స్ బ్రేక్అవుట్ అయింది, ఇప్పుడు 2 ఇయర్స్ బ్రేక్అవుట్ అయిందండి. ఎప్పుడైనా సరే మనం లాంగ్ టర్మ్లో ఉంటేనే, తక్కువ ఇన్వెస్ట్ చేసుకొని లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే ఎంతో కొంత బెనిఫిట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుందండి. ఈవెన్ లాస్ వచ్చినా మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఐదర్ యావరేజ్ చేసుకోవాలా వద్దనేది ఒక ఐడియా ఉంటుందన్నమాట. అదే బల్క్ అమౌంట్ ఒకేసారి పెట్టామనుకోండి, మన ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోలేం. చాలా వరకు మార్కెట్లో డబ్బులు పోగొట్టుకునేది గ్రీడీనెస్ వల్లనండి, వేరే ఏమీ లేదు దాంట్లో. అనవసరంగా ఓవర్ లివరేజ్తో ట్రేడ్ చేయడం వల్ల, ఓవర్ లివరేజ్తో ఇన్వెస్ట్ చేయడం వల్ల, లేదా షార్ట్ టర్మ్లో రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల ఫెయిల్ అవుతుంది తప్పితే, అదర్వైజ్ కరెక్ట్గా బిజినెస్ని స్టడీ చేసి చార్ట్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోగలిగితే ఇది పెద్ద సైన్స్ అయితే ఏం కాదండి. హోల్డింగ్, పేషెన్స్, అంతే, ఈ రెండే కావాలి. నెక్స్ట్ ఇది శ్రద్ధ కార్ప్కి సంబంధించి. నెక్స్ట్ సిమెంట్ కంపెనీ అని చెప్పాను కదా, ర్యాంకో సిమెంట్. మీరు ర్యాంకో సిమెంట్ చూస్తే ఇది కూడా ఒక పర్టికులర్ స్వింగ్, ఐ మీన్ రిథంలో మూవ్ అవుతా ఉంది ఇక్కడ మీరు ఇది. సో ఇది ఫస్ట్ అప్ వెళ్ళింది, మళ్ళీ డౌన్ వచ్చింది, మళ్ళీ అప్ వెళ్ళింది. సో పైన ఆ ట్రెండ్ లైన్లో సపోర్ట్ తీసుకుంటుంది, కింద ఈ ట్రెండ్ లైన్లో సపోర్ట్ తీసుకుంటా ఉందన్నమాట. ఓకే, సో ఇది కూడా లాంగ్ టర్మే చూసుకోండి మీరు. 2019, 20, 21, 22, 23 ఎప్పటికప్పుడు కిందికి వచ్చినప్పుడల్లా సపోర్ట్ తీసుకొని హయ్యర్ హైస్నే క్రియేట్ చేస్తూ ఉందండి. సిమెట్రిక్ ట్రయాంగిల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇది మంత్లీ చార్ట్ అనమాట. వీక్లీ కన్వర్ట్ చేస్తే మీరు ఇక్కడ చూడండి, సారీ డైలీ చేశాను ఇక్కడ నేను దీన్ని. అయితే మీకు పర్టికులర్గా ఫిబ్రవరి 24లో ఈ స్టాక్ ఇక్కడ గ్యాప్ డౌన్ అయిందండి. మీరు ఇక్కడ గమనిస్తే ఈ స్టాక్ ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది ఈ లొకేషన్లో. సో మేబీ ఇప్పుడు ఇది గ్యాప్ను ఫిల్ చేసే ఛాన్స్ ఉందేమో చూడాలన్నమాట. మీరు ఇక్కడ చూడండి, ఈ స్టాక్ కంటిన్యూషన్గా ఫిబ్రవరి నుంచి 24 జూన్ వరకు డౌన్ ట్రెండ్లోనే ఉంది. ఆ తర్వాత మళ్ళీ జూన్లో ఒక 4 వీక్స్, అంటే కేవలం ఓన్లీ డే వైజ్ ఉంది కదా ఇది, ఓన్లీ 4 డేస్లోనే స్టాక్ పర్ఫామ్ చేసిందండి. మళ్ళీ సైడ్ వేస్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ చూడండి వాల్యూమ్, స్ట్రాంగ్ వాల్యూమ్ వచ్చింది. ఈవెన్ ఇక్కడ పైకి వెళ్ళినప్పుడు ఉన్నంత వాల్యూమ్ ఇప్పుడు ఇక్కడ ఉంది. ఈ ఈ గ్యాప్ అప్ ఎక్కడ ఓపెన్ అయిందండి? ఎగ్జాక్ట్గా ప్రీవియస్ గ్యాప్ డౌన్కి నియర్లో ఓపెన్ అయింది అనమాట. ఈ హయ్యర్ హైస్ వెళ్తూ ఒక పర్టికులర్ రెసిస్టెన్స్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే విత్ వాల్యూము ఆ స్టాక్లో స్ట్రెంగ్త్ ఉన్నట్టు అనుకుంటాను నేనైతే. ఇది బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదండి, మీ ఓన్ అనాలిసిస్ మీరే చేసుకోండి. నేను జస్ట్ నా వ్యూని మాత్రమే ఇక్కడ షేర్ చేస్తాను అనమాట. ఒకవేళ కనుక కంటిన్యూషన్గా గ్యాప్ అప్ స్టార్ట్ అయితే, ఈ స్టాక్ బిహేవియర్లో నేను గమనించింది ఏంటంటే, జూన్లో 4 డేస్ ఎట్లా కంటిన్యూషన్కి వెళ్ళిందో అట్లాగే కంటిన్యూషన్గా కనుక గ్యాప్ అప్స్ స్టార్ట్ అయినాయి అంటే ఈ గ్యాప్ ఫిల్ చేసి ఫర్దర్గా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను అనమాట. మీరేమనుకుంటున్నారు ఈ స్టాక్ గురించి? కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.